హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హాట్ సమ్మర్లో కూల్గా తినడానికి ఇష్టపడే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. నేనైతే బటర్ స్కాచ్ యాడ్ చేశాను. అలానే ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గడ్డలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీలో ఒక పావు కప్పు సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియా అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్కి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సేమియా అంతా కూడా మనం మిల్క్లో మంచిగా కుక్ చేసుకోవాలి. సేమియా ఒక 50% కుక్ అయిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఈలోపు మనకు సేమియా కూడా మంచిగా కుక్ అవుతుందండి. చూడండి, ఒక 5 మినిట్స్కి సేమియా కూడా కుక్ అయిపోయింది. మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దండి. జస్ట్ ఇలా ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ కూడా ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. మనం కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత పాలన్నీ కూడా చిక్కబడతాయండి. సో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలానే వదిలేస్తే కనుక గడ్డలు కడతాయి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా పాలన్నీ కూడా చిక్కబడతాయండి. చూస్తున్నారు కదా, ఒక 5 to 10 మినిట్స్కి చూడండి ఇలా మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరి మీరు ఎక్కువ ఉడికించుకున్నా కూడా అది గడ్డ కట్టి థిక్గా అయిపోతుందండి. అంత మంచిగా ఉండదు. ఇదంతా కూడా మనం కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి వేడిగా ఉండొద్దండి, కొంచెం చల్లారిపోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ నేను 1 కప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే యాపిల్, పొమోగ్రానేట్ కూడా 1 కప్ యాడ్ చేశాను. ఇంకా బనానా, స్ట్రాబెర్రీ, ఇలా మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. నేనైతే ఓన్లీ గ్రేప్స్, యాపిల్, పొమోగ్రానేట్ యాడ్ చేశాను. అలాగే లాస్ట్లో కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది డైరెక్ట్గా కాకుండా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి నేను. కూల్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది. సమ్మర్లో కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.